4వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి 199% పథకాలను అమలుపరిచి నేరుగా వారి ఖాతాల్లో జమ అయ్యేటట్టు చేసిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందని అన్నారు. తమకు ఓటు వేస్తే అంతా మంచి జరుగుతుందన్న టీడీపీ ఇతర పార్టీల మాటలు నమ్మొద్దని తెలిపారు ఎమ్మెల్యే శ్రీనివాస్. మా శృంగవరపుకోట నియోజకవర్గంలో శృంగవరపుకోట మండలంలో వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీ 4వ విడత కార్యక్రమం ఈరోజు ఎంతో సంబరంగా చేసుకున్నాం. అయితే ఈరోజు మా వెనకబడిన ఈ నియోజకవర్గంలో రైతు కుటుంబాల్లో సుమారుగా అందరూ కూడా డ్వాక్రా సంఘాల్లో ఉంటారు. అదేవిధంగా మొత్తం ఉపాధి హామీ పనులు చేసుకుంటూ ఉంటారు. ఈ కుటుంబాలన్నీ కూడా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము పేదరికం నుంచి బయటకు వస్తున్నాము. ఈరోజు ప్రతి ఒక్క పథకం మా ఇల్లు కదలకుండా మాకే వాలంటీర్లు వచ్చి ఇస్తూ ఉన్నారు. ఇంత మంచి ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ గెలిపించుకుంటామని, ముఖ్యంగా ఏ విధంగా అయితే జగనన్న హామీ ఇచ్చారో ఈ నవరత్నాలు అన్నీ కూడా ప్రతి ఒక్కటి మాట తప్పకుండా ఇవ్వటం అనేది గొప్ప విషయం. అయితే మా వెనకబడిన ప్రాంతంలో పేదలు పిల్లలు చదివించుకోవడానికి సరైన డబ్బు లేక, వైద్యం చేయించుకోవడానికి డబ్బు లేని పరిస్థితి ఉన్న మా నియోజకవర్గంలో ఈరోజు నాడు నేడు ద్వారా స్కూల్స్ అన్నీ ఎంతో అద్భుతంగా అభివృద్ధి చెంది ఉన్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ప్రైవేట్ హాస్పిటల్ కంటే మెరుగైన వైద్యం ఇస్తూ ఉన్నాయి. అది కరోనా టైంలో మేమందరం చూసాం. కరోనా ఫస్ట్ వేవ్, అదేవిధంగా సెకండ్ వేవ్ థర్డ్ వేవ్లో అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా కరోనా నుంచి బయటకు వచ్చారు, కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళందరూ డబ్బులు ఎంతో ఖర్చు పెట్టుకుని చివరికి రోగం నయం అవ్వకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఇంత బాగా అభివృద్ధి చేయటం అనేది ఈ వెనకబడిన ప్రాంతం వారికి ప్రభుత్వ వైద్యం, ప్రభుత్వ విద్య అందిస్తూ ఈ పథకాలన్నీ అందిస్తున్న జగనన్నని మళ్ళీ గెలిపించుకుంటే మా కుటుంబాలే కాదు, మా పిల్లలు, మా మనవల భవిష్యత్తు కూడా బాగుంటాయని ఎస్కాట్ ప్రజలందరూ కూడా ఈరోజు చెప్తా ఉన్నారు. మళ్ళీ జగనన్న